నమస్తే అవధాన్. బహుశా ఇండియాలో ఏదన్నా సాధ్యమేమో. కొన్ని సందర్భాల్లో అలా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడెక్కడి నుంచో వచ్చిన రోహింగ్యాలకి, లేదా దేశాన్ని క్రాస్ చేసి వచ్చిన కొందరికి రేషన్ కార్డులు వస్తాయి, ఆధార్ కార్డులు వస్తాయి, బ్యాంక్ అకౌంట్ వస్తాయి. లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా వెళితే 100 క్వశ్చన్స్ చేయడం తప్పు కాదు, కానీ వాళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది క్వశ్చన్. అలాగే నిన్న అంటే చాలా కాలం నుంచి జరుగుతున్న ఒక పరిణామానికి తుది అంకం నేను 2009 చెన్నమనేని రమేష్. ఈయన 4 సార్లు ఎమ్మెల్యే వేములవాడ నుంచి. అండ్ చెన్నమనేని రాజేశ్వరరావు అని కమ్యూనిస్ట్ నేత, చాలా ఫేమస్. అండ్ ఆయన కమ్యూనిస్ట్ పార్టీల తర్వాత టీడీపీలో చేరాడు, తర్వాత బీఆర్ఎస్కి వచ్చాడు. సరే, అంటే అంత పెద్ద కమ్యూనిస్టు 2 సార్లు ఎందుకు పారాడు, ఇది ప్రస్తావన అర్హమైన అంశం కాదు. కానీ ఆయన కొడుకుగా జర్మనీలో చాలా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని లోకల్గా బాగా పనిచేస్తున్న మనిషిగా పరిచయమైన చెన్నమనేని రమేష్ ఒకసారి టీడీపీ నుంచి 3 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. కానీ అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు ఆయన, ఆ పెద్ద మనిషి. అండ్ హీ డోంట్ డిజర్వ్ దట్. అంటే ఆయనకి ఎన్నిక కావడానికి అర్హత లేదు అని కాదు దాని అర్థం. అసలు ఎన్నికలో పోటీ చేయడానికి అర్హత లేకపోవడం, ఎన్నిక కావడానికి, ఎన్నికై ఎమ్మెల్యేగా కంటిన్యూ కావడానికి, చట్టసభలో కూర్చోడానికి, అన్నిటికీ ప్రాథమికమైన అంశం ఏమిటంటే ఆయన భారత సిటిజన్షిప్, పౌరసత్వం తీసుకోవడానికి, ఇక్కడ ఓటర్గా నమోదు కావడానికి చేయవలసిన ప్రక్రియ చాలా మిస్యూస్గా చేశాడు. అండ్ ఆది శ్రీనివాస్ అని కాంగ్రెస్ లీడర్, నౌ హీ వాజ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే, ఐ థింక్ పిప్పాల్ కూడా. ఆయన హీ గోన్ కంటిన్యూయింగ్ ది ఫైట్ ఫర్ సెవరల్ ఇయర్స్ అండ్ ఫైనల్లీ వన్ ఇట్. దాని కారణంగా చెన్నమనేని రమేష్ హైకోర్టు ఆదేశం మేరకు 25 లక్షలు పెనాల్టీ పే చేశాడు. కానీ ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద సిస్టంలో ఒక కేసు మీద విచారణకి అంతకాలం పట్టడం అంటే అది రైటరా